హాయ్ ఎవ్రీవన్, నేను సత్య సంతోష్, గ్లోబల్ మార్కెట్ అనలిస్ట్, సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్. ఇక్కడ చాలా మందికి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. పదే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. అండ్ కొంతమందికి అవగాహన లేదు, అండ్ కొంతమందికి క్లారిటీ లేదు, కొంతమందికి అర్థం కావట్లేదు. దట్ ఈస్ రీజన్ ఈ వీడియో ఇప్పుడు చేయడం అయితే జరిగింది. జనరల్గా దీని గురించి త్వరలో ఒక లాంగ్ వీడియో కూడా చేస్తాను. బట్ మీ అందరికీ అర్థం కావాలి, మీరు అర్థం చేసుకుంటారు, జాగ్రత్త పడతారు అని చెప్పి మీరు 3 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అడ్వైజరీ అవసరమా, ప్లానింగ్ అవసరమా, ఫండ్ మేనేజర్ అవసరమా అని చెప్పి చాలా మందిలో ఒక డౌట్ అయితే ఉంటుంది. చాలామంది ఓన్గా చేసుకుంటాము, ఓన్గా మేము డిసైడ్ చేసుకుంటాము, మాకు అన్నీ తెలుసు అని చెప్పి అదొక కాన్సెప్ట్, అది వేరే. తర్వాత చాలా మందికి అసలు ఎవరు ఏంటో తెలియదు, ఎవరు జెన్యూన్, ఎవరు ఫ్రాడ్, ఎవరు ఏంటో తెలియదు. అండ్ ఫైనల్గా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ అయితే ఉంటారో, ఎవరిని నమ్మాలి, ఎవరు నమ్మకూడదు అన్నది ఇంకొక సబ్జెక్ట్. ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి అన్న దానికి డిఫరెంట్ పీపుల్ ఉన్నారు, డిఫరెంట్ మైండ్స్ ఉన్నాయి, డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే రీతిలో చెప్తా ఉన్నాను. కొంతమంది ఇదివరకే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోయిన వాళ్ళు, పెద్ద ఇన్వెస్టర్స్, చిన్న ఇన్వెస్టర్స్, ఇలా చాలామంది ఉంటారు. సో ఇది అందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది, అందరికీ కూడా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోండి, వెన్ ఇట్ కమ్స్ టు స్టాక్ మార్కెట్ ఆర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్, అన్లైక్ రియల్ ఎస్టేట్ లాగా కాకుండా స్టాక్ మార్కెట్లో చాలా వరకు అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఎమోషనల్ మేనేజ్మెంట్ అవసరం. ఎందుకంటే డాటా ఇంటర్ప్రిటేషన్స్ ఇవన్నీ పక్కన పెడితే ఎమోషన్స్ చాలా వరకు డిస్టర్బ్ చేసేస్తాయి. దాంతోపాటు ఆన్ టైం డెసిషన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. కొంతమంది దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కొంతమంది వేరే విధంగా అర్థం చేసుకోవచ్చు. బట్ ఎవరైతే ఒక అడ్వైజర్, ఒక ఫండ్ మేనేజర్స్ ఒక సెక్యూర్డ్ వేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు లాంగ్ టర్మ్లో బెస్ట్ రిటర్న్స్ తీసుకుంటారు. డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకన్నా మ్యూచువల్ ఫండ్స్ లేదా పిఎంఎస్ లేదంటే ఒక అడ్వైజర్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు లాంగ్ టర్మ్ ఉంటారు, వెల్త్ క్రియేషన్ చేస్తారు. ఇది ప్రూవెన్ స్ట్రాటజీ. రీసెంట్ టైమ్స్లో యాంఫీ వాళ్ళకి డేటా చూసినా కూడా డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకన్నా ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ద్వారా లేకపోతే రెగ్యులర్గా మ్యూచువల్ ఫండ్లు చేస్తారో వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, బెటర్ రిటర్న్స్ తీసుకున్నారు. అన్లైక్ డైరెక్ట్ ఫండ్స్ తక్కువగా కమిషన్స్ ఉంటాయని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు తక్కువ రిటర్న్ తీసుకున్నారు. దానికి కారణాలు వేరుగా ఉంటాయి. సో నేను అదే చెప్తా ఉన్నాను, ఇక్కడ మార్కెట్లో కాస్ట్ అనేది పెద్ద పాయింట్ కాదు, మేనేజ్మెంట్, ఆన్ టైం డెసిషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకన్నా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు బెటర్ రిటర్న్ తీసుకున్నారు. నేను కొన్ని వందల పోర్ట్ఫోలియో చూశాను. ఎవరైతే డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాళ్ళకి యావరేజ్ సిఏజీఆర్ 10% కూడా లేదు. చాలా మంది -20లో ఉంది. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు హ్యాపీగా 5 సంవత్సరాలు మంచి రిటర్న్ తీసుకున్నారు. బికాజ్ అది ఫండ్ అవన్నీ కాదు, అక్కడ మేనేజ్మెంట్ అంత ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఇవన్నీ పక్కన పెడితే మరోవైపు కొన్ని డౌట్స్ చాలా మందికి వస్తాయి. సార్, ఇప్పుడు మాకు వాట్సాప్లో మెసేజెస్ వచ్చింది, SMS వచ్చింది, కాల్స్ వచ్చాయి, చాలా మంది మాకు టిప్స్ ఇస్తామన్నారు, డైలీ టిప్స్ ఇస్తామంటున్నారు, నమ్మొచ్చా నమ్మకూడదా? కొంతమంది ఈవెన్ వీళ్ళే చూస్తూ ఉంటారు, మాకు ఎవరైనా డైలీ టిప్స్ ఇస్తారని చెప్పేసి. ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాలి. ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ లేదా కమోడిటీ అలాంటి వాటిలో దేర్ ఈజ్ నో స్ట్రాటజీ లైక్ దట్. ఇక్కడ ఎటువంటి స్ట్రాటజీస్ డైలీ ఇన్కమ్ కోసం, వీక్లీ మంత్లీ ఇన్కమ్ కోసం లేవు, అటువంటి కాన్సెప్ట్స్ లేవు. ఫస్ట్ అర్థం చేసుకోండి. నేను కాదు కదా, దేవుడు వచ్చి చెప్పినా కూడా అది జరగదు. స్ట్రాటజీస్ అనేది టైం టు టైం ఉండొచ్చు, రావచ్చు, అవకాశాలు అది వేరే. బట్ డైలీ నేను టిప్స్ ఇస్తాను, మీరు డైలీ డబ్బులు సంపాదించేస్తారు, మంత్లీ నేను టిప్స్ ఇస్తాను, మీరు మంత్లీ డబ్బులు సంపాదించేస్తారు, ఈ కాన్సెప్ట్ వర్కౌట్ కాదు, ఇది లేదు. ఇక్కడ ఉన్న కాన్సెప్ట్స్ ఒకటే, ఇన్వెస్ట్మెంట్ అండ్ వెయిట్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, వెయిట్. అంతేగాని డైలీ ట్రేడింగ్ చేసి డైలీ సంపాదించేస్తామంటే అది కుదరదు. ఒకవేళ మీరు నేర్చుకుని మీ ఓన్గా మీరు ట్రేడ్ చేసినా కూడా 1,00,000 మందిలో 100 మందే సక్సెస్ అవుతారు. ఆ 100 మందిలో కూడా చాలామంది సంవత్సరానికి 20% మాత్రమే సంపాదిస్తారు. 20% మాత్రమే అంటున్నాను నేను. అదే ఒక వ్యక్తి లాంగ్ టర్మ్లో స్ట్రాటజీ బిల్డ్ చేసుకొని మల్టీ బ్యాగర్లు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళు 30 to 50% కూడా ఎర్న్ చేయొచ్చు. సో ట్రేడర్గా ఎర్న్ చేసేది, ట్రేడర్గా సక్సెస్ అయ్యే ఆ ఛాన్స్ చాలా తక్కువ, అండ్ ఆ వచ్చిన రిటర్న్ కూడా చాలా తక్కువ. ఇది ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. అందుకోసం అని చెప్పి డైలీ టిప్స్, మంత్లీ టిప్స్ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఎక్కడ కూడా ఉండదు. అండ్ 99% ఫెయిల్ అయ్యేది ఇక్కడే. అండ్ చాలామంది ఇలాంటి ఫ్రాడ్లెంట్ టిప్స్ని లేకపోతే ఆ టిప్స్ అమ్మే వాళ్ళని చాలామంది నమ్ముతారు, అండ్ వీళ్ళు కూడా దానికి ఎక్కువగా ఇష్టపడతారు. చాలా మందికి స్టాక్ మార్కెట్ అంటే 5 years 10 years వెయిట్ చేయడం అంటే కష్టం. 5 yearsలో 10 yearsలో 10 times 20 times అవుతుందనే కన్నా మంత్లీ రిటర్న్స్ ఇస్తాము అంటే చాలామంది దానికి అట్రాక్ట్ అవుతారు, దాన్ని నమ్మేస్తారు. సో అక్కడ మన తప్పు ఎక్కువ. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడే చెప్తున్నాను,
మీరు ఎవరినైనా ఒక అడ్వైజర్ లేకపోతే ఒక అనలిస్ట్ని మీరు నమ్మాలి అనుకుంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎస్పెషల్లీ ఎవరైతే కొత్తగా మార్కెట్లోకి వచ్చారో, ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా అండ్ ఎనీ డీల్ చేయాలనుకున్నా కూడా మీరు వీళ్ళ యొక్క సెబీ యొక్క అప్రూవ్డ్ ఉందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాలి. అది చూడకుండా ఎవరిని పడితే వాళ్ళు నమ్మడం కరెక్ట్ కాదు. సెబీ అండర్లో ఇద్దరు ఉంటారు, ఒకరు అడ్వైజర్, రెండు రీసెర్చ్ అనలిస్ట్. రీసెర్చ్ అనలిస్ట్ యొక్క జాబ్ ఏంటంటే డిఫరెంట్ టైం పీరియడ్లో డిఫరెంట్ అనాలిసిస్ షేర్ చేస్తారు. స్టాక్ సంబంధించి రీసెర్చ్ ఆ రిపోర్ట్స్ అన్ని కూడా తయారు చేస్తారు. దానికి సంబంధించిన వరకు వాళ్ళు సర్వీస్ ఇస్తారు. అడ్వైజర్ అంటే ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత పోర్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ప్రొపోర్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన యొక్క పోర్ట్ఫోలియో రిటర్న్స్ బాగుంటాయి, ఇది అడ్వైజర్ చేసే పని. కానీ చాలా మందికి ఇది తెలియదు. రీసెర్చ్ అనలిస్ట్ ఎవరో తెలియదు, అడ్వైజర్ ఎవరో తెలియదు. కేవలం టిప్స్, మంత్లీ టిప్స్ ఇస్తామంటే నమ్ముతారు, లేకపోతే ఇయర్లీ టిప్స్ ఇస్తామంటే నమ్ముతారు, డైలీ టిప్స్ ఇస్తామంటే నమ్ముతారు. బట్ ఈ బేసిక్ థింగ్స్ చాలా మందికి తెలియదు. ఈవెన్ నేను చాలా మంది గమనించాను, నా దగ్గరికి వచ్చి మీరు టిప్స్ ఇవ్వండి అని అంటారు, కానీ మీకు సెబీ లైసెన్స్ ఉందా, మీరు సెబీ అప్రూవ్డ్ అని చెప్పి కూడా ఎవరు కూడా అడగరు. ఎందుకంటే మనకు ఐడియా లేదు, ఫస్ట్ మనకు ఆలోచన లేదు, అది పట్టించుకోమా. ఈరోజు చాలా మంది సోషల్ మీడియాలో వేరే వేరే యూట్యూబర్స్ లేకపోతే ఎవరికి అడుగుతూ ఉంటారు, సార్ ఒక 4-5 టిప్స్ ఇవ్వండి, సార్ 4-5 రికమెండేషన్స్ ఇవ్వండి అని అంటారు తప్ప మీరు సెబీ లైసెన్స్డ్ అని చెప్పి వీళ్ళు అడగరు. ఎందుకంటే మనకి ఆ బేసిక్ థింగ్ కూడా తెలియదు. మనం ఎప్పుడు కూడా రిటర్న్స్ వెనకే పరుగుతుతా ఉన్నాం, రిటర్న్సే మనకు కావాలి, అంతేగాని బేసిక్స్ని మనం అర్థం చేసుకునే పరిస్థితుల్లో మనం లేము, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మనం ఇక్కడ మార్కెట్లో ఇన్ఫ్లుయెన్సర్స్, అనలిస్టులు, అడ్వైజర్స్ వేరు వేరు అని చెప్పి నేను గతంలో చాలాసార్లు చెప్పి, ఇన్ఫ్లుయెన్సర్స్ జస్ట్ లైక్ ఏ న్యూస్ రీడర్స్. ఒకప్పుడు న్యూస్లో ఒక యాంకరో లేకపోతే ఒక పర్సన్ వచ్చి న్యూస్ చెప్పుకుంటూ పోతూ ఉంటాడు. దానివల్ల వాళ్ళ యొక్క శాలరీ, వాళ్ళ యొక్క ప్రమోషన్స్ వేరుగా ఉంటాయి. ఇన్ పర్సన్గా వాళ్ళు ఎటువంటి సర్వీసెస్ వాళ్ళు ఇవ్వరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు చెప్పాను, ఆ రోజు 29 జనవరి రోజు సిల్వర్లో ఎగ్జిట్ కాల్ మనమే ఇచ్చాం, ఇంకెవరు కూడా ఇవ్వలేదు. మనకు ఛానల్ ఇచ్చాము, మా యొక్క కస్టమర్స్కి ఇచ్చాము, అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఏ యూట్యూబర్ కూడా ఇవ్వలేదు. అక్కడ వాళ్ళని తప్పు పట్టట్లేదని కూడా చెప్పాను, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఎనాలిసిస్ అనేది వాళ్ళకి తెలియదు, ఎనాలిసిస్ వాళ్ళు ఇవ్వలేరు. రెండు, వాట్సాప్ సర్వీసెస్ లేకపోతే వాట్సాప్లో అప్డేట్ ఇవ్వాలని ఇది కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే డెసిషన్స్ చాలా వేగంగా తీసుకోవాలి. ఈ రోజు ఈవినింగ్ నేను కూర్చొని వీడియో చేసి రేపు తెల్లారు చెప్తానంటే అవదు. అనాలిసిస్లో లేకపోతే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో డెసిషన్స్ చాలా వేగంగా తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని సెకండ్స్లో మార్కెట్ మారిపోతుంది. సో అది ఎవరు చేస్తారు? ప్రాక్టికల్గా ఐడియా ఉన్న వాళ్ళు, ప్రాక్టికల్ తెలుసు. ఇది ఫస్ట్ థింగ్ అర్థం. అయితే రీసెంట్ టైమ్స్లో కొన్ని ఇంకొక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ కూడా నేను చూస్తూ ఉన్నాను. సిఏలు, చార్టెడ్ అకౌంట్స్ అండ్ అదర్ యాంకర్స్, ఇంకా వేరే పీపుల్ కూడా సోషల్ మీడియాలో స్టాక్ మార్కెట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ పాయింట్ల మీద వీడియోస్ చేస్తూ ఉన్నారు. లైక్ రీసెంట్ టైమ్స్ మనం చూస్తూ ఉన్నాము, గోల్డ్ మీద చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. గోల్డ్ పెరిగిపోతుందంటే తగ్గిపోతుందంటే కొన్ని లక్షల వ్యూస్ అయితే వస్తూ ఉన్నాయి. కానీ ఈ ఆడియన్స్లో, ఈ ఇన్వెస్టర్స్లో, పీపుల్లో ఎవరు కూడా మినిమం కామన్ సెన్స్ లేదు. ఆ చెప్పిన వాడు ఎవడు, వాడికి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, వాడికి ఏం నాలెడ్జ్ ఉంది, వాడు అసలు సర్టిఫైడా లేకపోతే అట్లీస్ట్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మార్కెట్లో ఉన్నాడా లేదా అని కూడా పట్టించుకో. ఆడు సోషల్ మీడియాలో కనిపించాడు, వాడు ఏదో చెప్పాడు, వాడు బై అన్నాడో లేకపోతే బుల్లిష్గా మాట్లాడాడు, అదే మనం చూస్తూ ఉన్నాం. కొన్ని వీడియోస్కి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. నేను చాలాసార్లు చెప్పాను, చాలామంది తప్పుడు సమాచారం ఇస్తున్నారని కూడా చెప్పాను. వాళ్ళ పేర్లు నేను చెప్పను. వాళ్ళు అసలు అనాలిసిస్ జాబ్లో లేరు, అనాలిసిస్ రోల్లో లేరు. జస్ట్ ఫర్ వ్యూస్ కోసమో లేకపోతే వాళ్ళ యొక్క హైలైట్ చేసుకోవడం కోసం చెప్పి వాళ్ళు కంటెంట్ చేసుకుంటూ పోతా ఉన్నారు. అండ్ ఆడియన్స్ దాన్ని నమ్ముతా ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరం అని చెప్పి నేను గతంలో కూడా చెప్పాను. ఇక్కడ సిఏలు కానీ, సిఎఫ్పి, సిఎఫ్ఏ, ఇలా డిఫరెంట్ సర్టిఫైడ్ పీపుల్ అయితే ఉంటారు. ఈ సర్టిఫికేషన్స్ అన్నీ కూడా నాలెడ్జ్ లేదంటే కంటెంట్ క్రియేషన్ చేసినంత వరకు మాత్రమే చూపిస్తారు. రియల్ టైంలో వీళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉండదు. సిఏకి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ మీద అవగాహన ఉండదు. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఉండాలి అంటే వాళ్ళు స్టాక్ మార్కెట్లో వాళ్ళు పనిచేసి ఉండాలి, స్టాక్ మార్కెట్లో సర్వీసెస్ ఇచ్చి ఉండాలి. సిఏ వర్క్ ఎప్పుడు కూడా అకౌంట్ సంబంధించి ఉంటుంది. అండ్ స్టాక్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఉండదు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫండ్ మేనేజర్స్ అంటే వీళ్ళు ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్లో ఉంటారు. పిఎంఎస్ అండ్ ఫండ్ మేనేజర్స్ వాళ్ళు ఎక్కువగా ఎలా అలోకేషన్ చేయాలి, ఎలా పోర్ట్ఫోలియోస్ డిజైన్ చేసుకోవాలి, ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఇవన్నీ కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫండ్ మేనేజర్స్ ఎప్పుడు కూడా మీకు యూట్యూబ్లోకి వచ్చేసి బిల్డప్లు ఎవరు, యూట్యూబ్లోకి వచ్చేసి కారు పక్కన నిలబడి ఫోటోలు అయితే తీయరు. ఇది మీరు అర్థం చేసుకోండి. ఫండ్ మేనేజర్స్ చాలా సింపుల్గా ఉంటారు, రెగ్యులేటరీ అండర్లో ఉంటారు. ఏమాత్రం తప్పు చేసినా చాలా హెవీ పెనాల్టీస్ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మీరు దీన్ని కూడా అర్థం చేసుకోవాలి. గత కొన్నాళ్ళుగా ఇండియాలో సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ కానీ, అనలిస్టులు కానీ తగ్గిపోతూ ఉన్నారు. బికాజ్ ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ అండ్ ఇతర ఇష్యూస్ కూడా ఉన్నాయి. అది రెగ్యులేటరీ పరంగా తప్పులు ఉన్నాయి, ప్రజల నుంచి కూడా చాలా తప్పులు జరుగుతూ ఉన్నాయి. దట్ ఈస్ రీజన్ చాలా మంది రెగ్యులేటెడ్ అండర్లో ఉన్న వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు. మీరు అనుకోవచ్చు, అరే మాకు రెగ్యులేటరీ అండర్లో ఉన్నవాడు ఎందుకు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చాలా మంది అడ్వైజర్స్ ఇస్తూ ఉన్నారు, యూట్యూబ్ తీస్తే మాకు టిప్స్ వచ్చేస్తూ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లో మాకు టిప్స్ వస్తున్నాయి అని చెప్పి కూడా అనుకుంటూ ఉంటారు. నేను ఇది చాలాసార్లు చెప్పాను.
యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవడు కూడా మీతో మాట్లాడు, మీకు ఫోన్ నెంబర్ ఇవ్వడు, మీతో కలవడు. అంటే అక్కడ సర్వీస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. 2, రెగ్యులేటరీ అండర్లో లేకపోతే వాళ్ళు మ్యానిపులేషన్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా మంది లక్షల సబ్స్క్రైబర్స్ ఉండేటప్పుడు కొన్ని పెన్నీ స్టాక్స్ని లేకపోతే ఇతర స్టాక్స్ని మ్యానిపులేట్ చేసేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు ఎప్పుడు కూడా యాడ్సెన్స్ రెవెన్యూ, ఎఫిలియేట్ రెవెన్యూ, కమిషన్స్, ఆ బోనస్ గురించి ఆలోచన చేస్తారు తప్ప ఎక్కడ కూడా కస్టమర్ బెనిఫిట్ గురించి వాళ్ళు ఎవరు కూడా ఆలోచన చేయరు. ఇప్పుడు మన ఛానల్లో సిల్వర్ సంబంధించి ఎగ్జిట్ కాల్స్ చాలాసార్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏ యూట్యూబర్ అయినా కూడా మీకు ఇచ్చాడా? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. సెకండ్ థింగ్ వచ్చేసి అక్కడ వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేయలేరు. ఈరోజు చాలామంది మాకు డైరెక్ట్గా కాంటాక్ట్లోకి వస్తూ ఉన్నారు, డౌట్స్ అడుగుతూ ఉన్నారు, సర్వీసెస్ తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మేము అక్కడ కాంటాక్ట్లో ఉన్నాం. ఈవెన్ రేపు కావాలంటే మేము వాళ్ళని కలవగలం, ఎందుకంటే మేము సర్వీసెస్లో ఉన్నాం. ఇది అర్థం చేసుకో. అండ్ నేను చాలా పద్ధతిగా చెప్తా ఉన్నాను, ఓపెన్గా చెప్తా ఉన్నాను. ఇక్కడ ఎక్కడ కూడా దాచిపెట్టేది ఏం లేదు. కొంతమంది నాతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారు, వేరే యూట్యూబర్తో కంపేర్ చేస్తూ ఉన్నారు, లేకపోతే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉంటాను, నేను సెబీ రిజిస్టర్డ్ ప్రొడక్ట్స్ ఇవ్వగలను, సెబీ రిజిస్టర్డ్ పిఎంఎస్ ఇవ్వగలను, సెబీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ ఇవ్వగలను, సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఇవ్వగలను, అండ్ కావాలంటే మీకు కలవగలను. మీరు అమితంగా అభిమానించే యూట్యూబర్స్ 20 లక్షలు 50 లక్షలు సబ్స్క్రైబర్స్ ఉన్న ఏ యూట్యూబర్ అయినా కూడా మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాడా? ఫోన్ చేస్తే కలుస్తాడా? మీకు ఇన్వెస్ట్మెంట్ సెషన్స్ సపోర్ట్ ఇస్తామని అంటాడంటే ఇవ్వడు. ఎంతవరకు యూట్యూబ్లో కంటెంట్ చేసుకుంటూ ఉంటాడు, ఎందుకంటే ఆ యూట్యూబ్లో చేసుకోవడం వాళ్ళ అలవాటు. అదేవిధంగా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ తయారయ్యారు. వాళ్ళకి ఏదో తెలుసు అని చెప్పో, లేకపోతే వాళ్ళు చెప్పింది నిజమని చెప్పేసి కస్టమర్లో, ఫాలోవర్స్ని, ఆడియన్స్ని తప్పుదారులు పట్టిస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ గోల్డ్, సిల్వర్లో, ఇతర విషయాల్లో ఎన్నో తప్పుడు అనాలిసిస్, అభిప్రాయాలు చాలామంది చెప్పేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రమాదకరమైన పరిస్థితులకు తీసుకెళ్తా ఉన్నారు. దట్ ఈస్ రీజన్ ఇవన్నీ కూడా నేను చెప్తా ఉన్నాను. ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎవరు, రిలయబుల్ పర్సన్ ఎవరు, జెన్యున్గా ఎవరు సర్వీసెస్ ఇస్తారు, ఎవరు లాంగ్ టర్మ్లో ఉంటారు, ఇది మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు నేను చెప్పింది సక్సెసా ఫెయిల్ అనేది పక్కన పెట్టి, వేరే వాళ్ళు చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అది పక్కన పెట్టి, ఆ మార్కెట్లో వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు, ఉండబోతా ఉన్నారు, వాళ్ళు రెగ్యులేటరీ అండర్లో ఉన్నారా లేదా, ఇవి మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాని ఎవరో ఫ్రీగా ఏవో చెప్పేస్తూ ఉన్నారు అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నాతో చాలామంది ఆర్గ్యుమెంట్ కూడా చేస్తూ ఉన్నారు. యూట్యూబ్లో పలానా ఆయన కొన్ని స్టాక్స్ చెప్తా ఉన్నాడండి, పలానా ఆయన కొన్ని మ్యూచువల్ ఫండ్ చెప్తున్నాడండి అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారు. ఆ పలానా ఆయన ఎందుకు సెబీ అప్రూవల్ తెచ్చుకోడు? ఆ పలానా ఆయన ఎందుకు మీకు కలవడు? ఎందుకు మీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు? సో అది మీరు అర్థం చేసుకోండి. డోంట్ కంపేర్. అంటే యూట్యూబర్ని అండ్ రియల్ టైమ్ మార్కెట్లో ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా కంపేర్ చేసే ప్రయత్నం చేయొద్దు. అది చాలా ప్రమాదకరం. ఒక రెగ్యులేటరీ అండర్లో ఉన్న డాక్టర్స్ ఎవరో యూట్యూబ్లో ఎవరో వాళ్ళకి అసలు సర్టిఫికేషన్స్ ఉందా లేదా తెలియదు, లేకపోతే కొత్త పర్సన్ వచ్చి ఏదో చెప్పేస్తే దాన్ని ఎలా నమ్మేస్తారు మీరు? అది చాలా ప్రమాదకరం. రెగ్యులేటరీ అండర్లో ఉండాలి, మీకు అందుబాటులో ఉండాలి, అండ్ లాంగ్ టర్మ్ ఉండాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది మీరు అర్థం చేసుకుంటారని చెప్పి ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను. నేను మీ సత్య సంతోష్.